నమస్తే ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై మాతాది. ప్రస్తుతం మనం ధూల్పేటలోని డబుల్ బెడ్రూమ్ ఉందిగా, అక్కడ ఒక చిన్న షెడ్ లోపల 2 విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు మొత్తం యూనిక్ కలర్ వేసేసి రెడీ పెట్టేశారు. ఎందుకంటే మోడల్ ఎలా కనిపిస్తుంది మనం చూడడానికి. ఇంకా భక్తులు చాలామంది వస్తున్నారు కాబట్టి ఇంకా క్రౌడ్ ఇప్పుడైతే ప్రస్తుతం ధూల్పేటలో ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు గణేష్ పండుగ ఈరోజు 6th డే. ఇంకా నిమజ్జనం తర్వాత మన అమ్మవారికి సంబంధించిన అప్డేట్ చాలా అంటే చాలా వచ్చేస్తాయి. ఇప్పుడు ఏంటంటే మీకు డై వర్క్ మొత్తం నడుస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, మన ధూల్పేటలోని ఫస్ట్ విగ్రహం మన డబుల్ బెడ్రూమ్ దగ్గర నుంచి ఒక విగ్రహం రెడీ అయిపోయింది. చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా యూనిక్ మోడల్గా చాలా అంత అందంగా కనిపిస్తుంది మన అమ్మవారు. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడడం కార్తికేయ అండ్ గణేశుడు. అండ్ అదేవిధంగా మన అమ్మవారి వాహనం సింహం. అదేవిధంగా ఫ్రెండ్స్, మన బ్యాక్డ్రాప్ చూసిన మన శంకరీ మోడల్లో శంకరుడు చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా ఏంటంటే ఐస్ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది. ఐస్ వర్క్ ఏంటంటే మనకు ఒక కొద్దిగా టైం చూసుకొని మంచి రోజు చూసి అమ్మవారికి ఐస్ వేస్తారు. ఐస్ వేసినాక ఫేస్ మీద ఇట్లా బట్ట కట్టేస్తారు. అండ్ అదేవిధంగా మనకు గణేశునికి ఐస్ పెయింట్ కాలేదు, కుమారస్వామికి ఐస్ పెయింట్ కాలేదు, సింహంకి ఇంకా కొంచెం 80% కలర్ అయ్యి మన అమ్మవారు మన దర్శనం ఈయనకి ఇంకా రెడీ అయ్యి కాలేదు. ఇంకా కొద్దిగా టైంలో మీకు అమ్మవారికి చూసినట్టు చాలా అంటే చాలా అందంగా ఫేస్ చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా లుక్ వస్తుంది. మీరు అదే ఇది ఒక మోడల్ ఉంది. అదే మన ఈ అమ్మవారికి సంబంధించిన పింక్ శారీ వచ్చేసి ఈ అమ్మవారికి సంబంధించిన అయితే మీకు సేమ్ కాన్సెప్ట్, సేమ్ విగ్రహంలో 2 కలర్స్, గ్రీన్ కలర్ శారీ మీద మన సింహం, అదేవిధంగా మన కార్తికేయ గణేశుడు మీద బ్యాక్డ్రాప్ చూసిన మన మహాదేవ శంకరుడు. ఇది ఫ్రెండ్స్ మన ఈ విగ్రహం, ఈ షెడ్లో ఉన్న చిన్న విగ్రహాలు. అది మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాం. అందరికీ జై శ్రీ గణేష, జై మాతాది.